ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. చూద్దామండి ఇప్పుడు. ఫస్ట్ వన్, భారతదేశంలో ఇనుమును మొదట ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్స్: ద్రావిడ్లు, గ్రీకులు, రోమన్లు, ఆర్యులు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్యులు. భారతదేశంలో ఇనుమును మొదట ఉపయోగించిన వారు ఆర్యులు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సెకండ్ వన్, అలెగ్జాండర్ భారతదేశం నుండి వెనుదిరుగుట గల కారణం ఏమిటి? ఆప్షన్స్: అతను భారతదేశాన్ని ఇష్టపడలేదు, అతను తన జన్మభూమిని చూడాలనుకున్నాడు, అతని సైన్యం ముందుకు వెళ్ళుటకు నిరాకరించింది, అతను ఆఫ్ఘనిస్తాన్ని వశపరచుకోవాలనుకున్నాడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అతని సైన్యం ముందుకు వెళ్ళుటకు నిరాకరించింది. అలెగ్జాండర్ భారతదేశం నుండి వెనుదిరుగుటకు గల కారణం అతని సైన్యం ముందుకు వెళ్ళుటకు నిరాకరించింది. ఓకే, థర్డ్ వన్. అజాతశత్రు పరిపాలన కాలం. ఆప్షన్స్ చూడండి. క్రీస్తుపూర్వం 493 నుండి క్రీస్తుపూర్వం 460. సెకండ్ ఆప్షన్ క్రీస్తుపూర్వం 529 నుండి క్రీస్తుపూర్వం 486. థర్డ్ ఆప్షన్ క్రీస్తుపూర్వం 393 నుండి క్రీస్తుపూర్వం 360. ఫోర్త్ ఆప్షన్ క్రీస్తుపూర్వం 550 నుండి క్రీస్తుపూర్వం 486. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్రీస్తుపూర్వం 493 నుండి క్రీస్తుపూర్వం 460. అజాతశత్రు పరిపాలన కాలం క్రీస్తుపూర్వం 493 నుండి క్రీస్తుపూర్వం 460. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఫోర్త్ వన్, భారతీయ న్యాయమూర్తుల స్థానంలో యూరోపియన్ జడ్జీలను నియమించి భారతీయ కోర్టులో ఇంగ్లీష్ న్యాయస్థానం ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టి 4 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్స్: కార్న్వాలిస్, లార్డ్ కానింగ్, వెలిస్లీ, వారెన్ హేస్టింగ్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కార్న్వాలిస్. భారతీయ న్యాయమూర్తుల స్థానంలో యూరోపియన్ జడ్జిలను నియమించి భారతీయ కోర్టులో ఇంగ్లీష్ న్యాయస్థానం ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టి 4 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది ఎవరు? కార్న్వాలిస్. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో జాతీయ చైతన్యం పెంపొందడానికి దోహదం చేసే ప్రధాన అంశం: ఏ. ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, బి. సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, సి. పరిపాలనపరమైన రాజకీయపరమైన ఏకీకరణ, డి. ఆధునిక రవాణా కమ్యూనికేషన్ సాధనాల అభివృద్ధి. అలాగే ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు బి, సెకండ్ ఆప్షన్ ఏ, బి మరియు సి, థర్డ్ ఆప్షన్ బి మరియు సి, ఫోర్త్ ఆప్షన్ సి మరియు డి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, బి మరియు సి. ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, పరిపాలనమైన రాజకీయపరమైన ఏకీకరణ. భారతదేశంలో జాతీయ చైతన్యం పెంపొందడానికి దోహదం చేసే ప్రధాన అంశం: ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, పరిపాలనమైన రాజకీయమైన ఏకీకరణ. ఓకే, నెక్స్ట్ వన్. జాతీయత, నేషనాలిటీకి సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్స్: జాతీయత అనేది ఎల్లప్పుడూ అసంఘటితమైన అతి సులభమైన భావన. సెకండ్ ఆప్షన్ జాతీయత అనే భావన స్వాతంత్రతను కలిగి ఉండదు. థర్డ్ ఆప్షన్ జాతీయత గల ప్రజలు జాతిగా రూపొందే వరకు రాజ్యాంగ చట్టాలు ఉండవు. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. అంటే జాతీయత అనేది జాతీయతకి సంబంధించి సరైన ప్రవచనం. అంటే జాతీయత అనేది ఎల్లప్పుడూ అసంఘటితమైన అతి సులభమైన భావన. జాతీయత అనే భావన స్వాతంత్రతను కలిగి ఉండదు. జాతీయత గల ప్రజలు జాతిగా రూపొందించే వరకు రాజ్యాంగ చట్టాలు ఉండవు. అన్నీ కూడా జాతీయతకు సంబంధించినవే. ఓకే, నెక్స్ట్ వన్. సెవెంత్ వన్, సమాఖ్య సిద్ధాంతం దీనికి సంబంధించినది. ఆప్షన్: సుస్థిర ఆర్థిక రాజకీయ వ్యవస్థ. సెకండ్ ఆప్షన్ రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు
స్వయం ప్రతిపత్తి. థర్డ్ ఆప్షన్ విదేశీ దిగుమతులపై సుంకాలు. ఫోర్త్ ఆప్షన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలు ఇవ్వడం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు స్వయం ప్రతిపత్తి. సమాఖ్య సిద్ధాంతం దీనికి సంబంధించినది. రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు స్వయం ప్రతిపత్తికి. ఓకే, నెక్స్ట్ వన్. సమాజ అభివృద్ధి అమలు చేసే ఉపాధి కల్పన కార్యక్రమం. ఆప్షన్స్ వాటర్ షెడ్, వృద్ధాప్య పింఛను, ఆపద్బంధు, స్వర్ణ జయంతి గ్రామ రోజ్గార్ యోజన. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్వర్ణ జయంతి గ్రామ రోజ్గార్ యోజన. సమాజ అభివృద్ధి అమలు చేసే ఉపాధి కల్పన కార్యక్రమం స్వర్ణ జయంతి గ్రామ రోజ్గార్ యోజన. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నైన్త్ వన్. ఇంగ్లాండ్లోని ప్యూరిటన్లు అమెరికాకు వలస పోవుటకు గల కారణం ఏమిటి? ఆప్షన్స్ వలసలోని భూములు సారవంతమైనవి. సెకండ్ ఆప్షన్ శాంతియుతంగా జీవించడానికి. థర్డ్ ఆప్షన్ మొదట జేమ్స్ యొక్క మత విధానాలతో హింసించబడటం వలన. ఫోర్త్ ఆప్షన్ వలస రాజ్యాల్లో పరిపాలన కొనసాగించడం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మొదటి జేమ్స్ యొక్క మత విధానాలతో హింసించబడటం వలన. ఇంగ్లాండ్లోని ప్యూరిటన్లు అమెరికాకు వలస పోటుకు గల కారణం మొదటి జేమ్స్ యొక్క మత విధానాలతో హింసించబడటం వలన. ఓకే, నెక్స్ట్ వన్. టెన్త్ వన్. ఓకే, టెన్త్ వన్. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రాజ్యం నినాదం ఎవరిది? ఆప్షన్స్ నూకీవెల్లి. సెకండ్ ఆప్షన్ వుడ్రో విల్సన్. థర్డ్ ఆప్షన్ ఇబ్రహీం లింకన్. ఫోర్త్ ఆప్షన్ హెచ్జే లాస్కీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వుడ్రో విల్సన్. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రాజ్యం నినాదం ఎవరిది? వుడ్రో విల్సన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతున్నట్లయితే. అలాగే మరిన్ని కంటెంట్స్ కోసం, మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ అయ్యి ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.